తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులైనటువంటి బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవడంతో పాటు మరణాలు కూడా సంభవించినట్లుగా సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుండి నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తుందని, ఇప్పటికే 47% జనాభాను కవర్ చేయడం జరిగిందని తెలిపారు. బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలను నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు మరియు గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. వీరికి 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు మరియు కాకినాడ వైద్య కళాశాల, GSL వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అందజేస్తున్నాయని తెలిపారు. బలభద్రపురం పేరు చాలా విస్తృతంగా అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అనపర్తి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు నాడు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ GGH నుంచి లేదా GSL నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, MLHPలని, ANMలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14 మొదలుపెట్టింది. అదేవిధంగా ఓరల్ క్యాన్సరు మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా, బ్రెస్ట్ 1,024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. ఇది 1,45,000కు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత 95,000 మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది. అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని ఈ విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే, బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు, వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని, ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లలు చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న
కన్ఫర్మ్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు, ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే, కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే, 38 సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు, లేదా 6 రావచ్చు, లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది